తెలంగాణ విశ్వవిద్యాలయంలో జూలై 16న ప్రతిష్టాత్మకంగా జరిగే 2వ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయాలని వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు కోరారు. తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ కె సంపత్ కుమార్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు మాట్లాడుతూ 2006లో 6 విభాగాలతో ప్రారంభమైన తెలంగాణ విశ్వవిద్యాలయం నేడు 24 విభాగాలతో 31 కోర్సులకు విస్తరించిందన్నారు. నేడు తెలంగాణ విశ్వవిద్యాలయానికి బిక్నూర్ పీజీ సెంటర్, సారంగపూర్లో ఎడ్యుకేషన్ కళాశాలతో పాటు జిల్లా వ్యాప్తంగా 109 అనుబంధ కళాశాలలు ఉన్నాయన్నారు. నేడు తెలంగాణ విశ్వవిద్యాలయానికి బిక్నూర్ పీజీ సెంటర్, సారంగపూర్లో ఎడ్యుకేషన్ కళాశాలతో పాటుగా జిల్లా వ్యాప్తంగా 109 అనుబంధ కళాశాలలు ఉన్నాయన్నారు. ఈ స్నాతకోత్సవంలో 2014 నుండి 2023 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 15,557 మంది విద్యార్థులు, గ్రాడ్యుయేషన్లో 60,660 మంది విద్యార్థులు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 10,079 మంది విద్యార్థులు తమ డిగ్రీలు పూర్తి చేశారన్నారు. ఈ స్నాతకోత్సవంలో 16 మంది దాతల సహకారంతో 16 విభాగాల నుండి మొదటి ర్యాంకు పొందిన 130 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ మరియు జూన్ 30, 2025 వరకు 7 విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న సుమారు 156 మంది పరిశోధకులకు పిహెచ్డి పట్టాలు గవర్నర్ మాన్యశ్రీ జిష్ణుదేవ వర్మ చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ స్నాతకోత్సవానికి ఐఐసిటి మాజీ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ స్నాతకోత్సవానికి ఐఐసిటి మాజీ డైరెక్టర్ ఆచార్య శ్రీవారి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు.